2019 ఎన్నికల్లో చేసిన తప్పు మళ్లీ చేయకూడదని ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు సుజనా చౌదరి. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఎలాంటి వినాశనం జరుగుతుందో వైసీపీ చూపించిందన్నారు. మోడీ బాబు జోడీ ఏపీకి మేలు చేస్తుందంటున్న సుజనా చౌదరితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. సార్, మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, ఇప్పుడు గెలుపు దిశగా కూడా వెళ్తున్నారు. ఎలా ఉంది అనుభవం? నా అనుభవం చాలా సంతోషంగా ఉంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుల కింద ఆమోదించి ఈ రోజు నా ఓట్లు వేశారని తెలుస్తూ ఉంది. డెఫినెట్గా చాలా సంతోషకరంగా ఉంది. అదే దిశలో ఈ కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రభంజనం సృష్టించబోతా ఉంది. ఈ విధంగా ఒక పార్టీ, ఒక రాంగ్ పార్టీ కనుక ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటు వేస్తే 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని ప్రజలందరూ కూడా గమనించి విద్యుత్తో డెఫినెట్గా చేసి ఇది ఒక కేస్ స్టడీ కింద భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఇలాంటి తప్పులు కూడా జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని భారతదేశం మొత్తం కూడా ఒక లెసన్ కింద ఇది తెలుసుకొని ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా జరుగుద్దని చెప్పి నా నమ్మకం. గతంలో కూడా 2014లో కూడా గెలవలేదు బీజేపీ. ఇక్కడ మీరు మాత్రం గెలుస్తానన్న ధైర్యంతో ముందుకొచ్చిన నేపథ్యంలో వాళ్ళ నుంచి ఎటువంటి ఈ స్పందన ఎలా రెస్పాండ్ అవుతుంది? 2014లో డెఫినెట్గా కూటమి మూలానే ఆ రోజున ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడ కూడా. సరే, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం విడిపోవడం జరిగింది. కానీ 2014లో కూడా ఈ అపాయం 2019లో జరిగిన అపాయం 14లో జరిగి ఉండేది. 19లోనేమో మనకి జరిగింది, చూసాం మన కళ్ళారా. ప్రజలు కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక్కసారి అని ఎవరికి పడితే వాళ్ళకి కనుక అవకాశం ఇస్తే ఏం జరగబోతుందనేది తెలుసుకున్నారు. సుజనా చౌదరి అసలు అందుబాటులో ఉండరు ఎప్పుడు కూడా అనేది ప్రధానంగా మీ మీద ప్రచారం చేసిన ఓట్లు మీకు ఎక్కువగా జనం వైపే మొగ్గు చూపారు. ఎట్లా చూస్తారు? అంటే కొన్ని మీడియా సంస్థలు, ప్రతిపక్ష వాళ్ళు ఆ ప్రచారం చేశారు. సుజనా చౌదరి అనే అతను కేవలం ప్రజాసేవకు వచ్చాడు అని చెప్పి ప్రజలు గట్టిగా నమ్మి ఈ ఓటును గుద్దారు. ఇంత పెద్ద సంఖ్యలో సీట్లు కూటమికి రావటాన్ని ఏ కారణాలు దోహదపడినాయి? అంటే భారతదేశంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. మోడీ గారు 10 సంవత్సరాలు ఏం చేశారో తెలుసు. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు గత 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా అభివృద్ధి ఎలా చేశారో తెలుసు. జన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మానవతావాది, మానవతా దృక్పథంతో ఈ ప్రతిపక్ష ఓటు అనేది చేయకూడదని చెప్పి కష్టపడి కూటమిని ఏర్పరిచారు.